ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్ గారికి స్వాగతం. అందరికీను తర్వాత మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. బెనిఫిషరీస్ అందరికీ నా బెస్ట్ విషెస్. యాక్చువల్గా ఈ చెక్స్ అన్నీ కూడా మనకు నవంబర్ నుంచి అట్లాగే పెండింగ్ ఉన్నాయి. సార్ స్వెరింగ్ ఇన్ సెరమనీ తర్వాత సార్ చెట్లు మెల్లగానే ఇప్పిద్దామని చెప్పేసి మేము కూడా నవంబర్ డిసెంబర్ నుంచి కూడా అట్లాగే పెట్టినాం. కాబట్టి టోటల్ మనకు 71 చెక్స్ ఉన్నాయి. 39 ఏమో మన కళ్యాణ్ లక్ష్మి చెక్స్ అండ్ 32 షాదీ ముబారక్ చెక్స్, టోటల్ 71 చెక్స్. ఈ చెక్స్లో కొందరి డేట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. 3-4 డేసెస్లోనే ల్యాబ్స్ అయిపోయి చెక్సెస్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే సార్ తర్వాత ఎమ్మెల్యే గారు అంతకుముందు మనం చెక్స్ మేము ఆఫీస్లోనే ఇవ్వడం జరిగింది. చెక్స్ ల్యాబ్స్ అయిపోతాయని. ఇవి మాత్రం మీరు చెక్స్ చూసుకొని తొందరగా ఇమీడియట్గా బ్యాంక్లో వేసుకోండి. మళ్ళీ చెక్స్ ల్యాబ్స్ అయిపోతున్నాయని మళ్ళీ మనకు రిటర్న్ చేయడం, రీవాలిడేట్ కోసం బ్యాంక్కి పంపించడం అది డిలే జరుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఇవాళ తీసుకోగానే వెంటనే మీరు బ్యాంక్లో వేసుకోండి. తర్వాత నెక్స్ట్ చెప్పాల్సింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారి గురించి. మీకు మంచి కాన్స్టిట్యున్సీకి యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ ఎమ్మెల్యే గారు, యంగ్ ఎమ్మెల్యే వచ్చిండ్రు. అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం నేను చాలా గమనిస్తున్నాను. ఒక గ్రూప్ క్రియేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్తో అందరు ఆఫీసర్స్ని ఆ గ్రూప్లో యాడ్ చేసి రెగ్యులర్గా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్స్ పెట్టడము, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గురించి రివ్యూ చేయడము, అది నేను గ్రూప్లో గమనిస్తూ ఉన్నాను. జిహెచ్ఎంసీ వాళ్ళతో, తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో. సో అది మీరు బాగా లక్కీగా ఫీల్ అవ్వాల్సిన అంశం అన్నమాట. అంటే ఒక ఫస్ట్ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా పని చేయాలి, నా కాన్స్టిట్యున్సీని బాగా డెవలప్ చేసుకోవాలి అనే ఎంతూజియాజం మోటో ఉన్న ఎమ్మెల్యే. సో మీరు ఈ విషయంలో చాలా లక్కీ. తర్వాత మిగతా అన్ని విషయాలలో కూడా సార్కి చాలా అంటే ఎక్స్పీరియన్స్ కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇంకా నేను అంటే మీకు చెప్పాల్సింది ఇవి మాత్రం మీరు చెక్స్ వెంటనే వేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.